అండి, వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. మన ఇంట్లో సండే స్పెషల్ అంటే ఏం గుర్తొస్తుందండి? హాట్గా ఉప్పొంగే పూరి, పక్కనే ఆలూ కర్రీ. కానీ ఈ సింపుల్ పూరికి ఉన్న హిస్టరీ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, హెల్త్కి మంచిదా కాదా, ఇవన్నీ చెప్తానండి. అలాగే పర్ఫెక్ట్గా హోటల్లో ఎలా వస్తుందో అనేది కూడా చిన్న చిన్న టిప్స్ మధ్యలో చెప్తానండి. పూరి పొంగుతూ ఎలా రావాలి అనేది కూడా చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసం అయితే నేను 2.5 కప్పులు గోధుమ పిండి తీసుకున్నా అండి. హోటల్లో అంటే తప్పదు, వాళ్ళు ఏ పిండితో చేసినా మనం తినాలి. ఇంట్లో చేసుకునేటప్పుడు మైదా పిండి ఎందుకండి, నేనైతే మైదా పిండి అస్సలు యూజ్ చేయను, ఎందుకంటే హెల్త్కి అస్సలు మంచిది కాదు. కనుక వీడియోలో చూపిస్తున్న విధంగా 2.5 కప్పుల గోధుమ పిండిలో ఒక 1/2 కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలండి. ఇలా వేసుకుంటేనే మనకి పూరి అనేది బాగా పొంగుతూ బాగా టేస్టీగా వస్తుందండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/2 స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలిపి వాటర్ అనేది వేసుకొని పూరి పిండి అనేది కలుపుకోవాలండి. చూడండి, పూరి పిండి అనేది మంచిగా కలిపేసుకుంటున్నాం కదా మనం. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఈ ఆయిల్ అనేది ముద్దకు బాగా పట్టించి కలిపి మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. టైం ఉంటే 1 అవర్ అయినా ప్రాబ్లం లేదు. ఎంత బాగా నానితే పూరి అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో ప్రాబ్లం లేదండి. ఇప్పుడు మనం ఆలూ కర్రీ కోసం నేనైతే ఆల్రెడీ బంగాళదుంపల్ని సాల్ట్ వేసి ఉడికించి పక్కన పెట్టేసుకున్నానండి. కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవాలండి. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలండి. పచ్చిమిర్చి అనేది ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే కారం వేసుకోము కనుక చూసుకొని ఎవరికి నచ్చినన్ని వాళ్ళు వేసుకోవచ్చండి. కారంకి తగ్గట్టు వేసుకోండి. ఇవి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కూడా ఎక్కువే పడుతుంది కర్రీకి. ఆనియన్స్ అనేవి నేను 3 మీడియం సైజు తీసుకున్నానండి. ఈ ఆనియన్స్ని ఒకసారి కలుపుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోనే కొంచెం గ్రీన్ పీస్, అలాగే నేనైతే ఒక క్యారెట్ తీసుకున్నానండి. క్యారెట్ అనేది ముక్కలు కట్ చేసుకొని వేసుకుని ఉడికించుకున్న బంగాళదుంపలు కూడా వేసుకోవాలండి. ఈ స్టేజ్లోనే టమాటాలు వేసుకోవాలండి. కన్ఫర్మ్గా వేసుకోవాలి. నేనైతే కట్ చేసి పెట్టాను, బట్ మర్చిపోయానండి. కొంచెం కంగారులో వంట చేశాను ఈరోజు, అందుకే మర్చిపోయానండి. కన్ఫర్మ్గా టమాటా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అని. అలా అని చెప్పి ఎక్కువ వేసుకోవద్దు, పులుపు వచ్చేస్తుంది, అస్సలు బాగుండదు. ఒకటే టమాటా వేసుకోండి. వేసుకుని ఇవన్నీ ఒకసారి కలిపాక కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి కలుపుకోండి. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే ఒక ఎలాచి, ఒక చిన్న లవంగం, చిన్న దాల్చిన చెక్క వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలా అని చెప్పి ఎక్కువ వేసేయకండి, అస్సలు బాగుండదు, మసాలా కర్రీలా వచ్చేస్తుంది. కనుక చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా వాటర్ అనేది వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి కర్రీ అనేది ఉడికించుకోవాలండి. ఈ కర్రీ ఉడికేలోపే 2 స్పూన్ల వరకు శనగపిండిని తీసుకొని వాటర్ వేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలండి. శనగపిండి అనేది పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు కర్రీ ఉడుకుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి. బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని ఒకసారి వేసి, శనగపిండి వేశాక కన్ఫర్మ్గా కలుపుతూ దగ్గరకు అయ్యేంత వరకు కర్రీ ఉడికించుకోవాలండి. కలుపుతూనే ఉండాలండి. ఇది ఉడికేలోపే దీని బెనిఫిట్స్ ఏంటో చెప్తానండి. గోధుమ పిండే కదండి, మంచిదే హెల్త్కి, అంత ప్రాబ్లం ఏం లేదు. ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది. చూడండి, కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది కదా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేస్తే వేడి ఆలూ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పూరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. పూరి కోసం ఆయిల్ అనేది మనకి పూరి ఎప్పుడైనా పర్ఫెక్ట్గా రావాలంటే ఆయిల్ చాలా హీట్ ఎక్కాలండి. బాగా హీట్ ఎక్కితేనే పూరి చేసుకోవాలి.
ఇంకో టిప్ అండి, ఎప్పుడైనా మనకి పూరీలు ఇలా పొంగుతూ రావాలంటే పూరీలు వెంటనే చేసిన వెంటనే ఫ్రై చేసుకోవాలండి. అస్సలు ఆరకూడదు, ఆరితే అసలు పొంగవండి పూరీలు, చూసుకోండి. అలాగే వీటి హిస్టరీ చెప్తానని చెప్పాను కదండి, ఇది సుమారుగా 1500 సంవత్సరాల క్రితం నుండే మన ఇండియాలో చాలా ఫేమస్ అండి. అప్పట్లో రాజులు మాత్రమే తినేవాళ్ళు అంటండి, కానీ ఇప్పుడు అందరము తినేస్తున్నామండి. పూరి అంటే అంత ఫేమస్ అయిపోయింది, హెల్త్కి మంచిది కాకపోయినా అందరము తింటామండి, అంత బాగుంటుంది పూరి. అలాగే మీరు పూరీని ఏ కాంబినేషన్తో ఇష్టపడతారో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.